ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 34వ రోజున శివ మహాపురాణంలో సూతులు వారు చెప్పినటువంటి ధర్మ విషయాలని తెలుసుకుంటున్నాం. ఇంకా కార్తీక మాసంలో మరి ఏ తిథుల నాడు, మరి రాబోయేటువంటి మాసములలో ఏ తిథుల నాడు, ఏ నక్షత్రం రోజున ఏ యోగములను, ఏ మంచి ఫలితాలను కలుగజేస్తుంది, ఏ పూజ చేసినట్లయితే ఎటువంటి ఫలితములు కలుగజేస్తాయనే ఈ విషయాలని ఈ 34వ రోజున కూడా మనం తెలుసుకుంటున్నాం. ఈ విధంగా సూతులు వారు మరలా చెబుతున్నారు. కార్తీక మాసమునందు దేవతలను ఉద్దేశించి చేసేటువంటి భక్తి శ్రద్ధలతో ఏ మానవులైతే యజ్ఞములను, పూజలు చేస్తూ ఉంటారో వారందరికీ కూడా సకల భోగాన్ని కలుగుతాయి అని చెబుతున్నారు. అలాగే ఈ పూజల వలన వారి యొక్క వ్యాధులన్నీ కూడా నశిస్తాయి అని చెబుతూ భూతములను, గ్రహములను నశింపజేసేటువంటి ఈ కార్తీక మాస ఆరాధన వల్ల మానవాళ్ళంతా కూడా ఆనందప్రదంగా ఉంటారు అని కూడా ఈ శివ మహాపురాణంలో తెలియజేస్తున్నారు. అలాగే కార్తీక మాసంలో ఆదివారం నాడు భగవంతుడైనటువంటి సూర్యదేవుణ్ణి పూజించి నూనె మరియు నూలు వస్త్రములను ఎవరైతే దానం చేస్తారో ఆ మానవులకి కుష్ఠరోగము మొదలైనటువంటి భయంకర రోగములన్నీ కూడా నశిస్తాయి అని తెలియజేస్తున్నారు. కరక్కాయ, మిరియాలు, వస్త్రములు, పాలు మొదలైనటువంటి వాటిని ఎవరైతే దానం చేస్తారో ఈ కార్తీక మాసంలో, అలాగే బ్రాహ్మణుని ఎవరైతే గౌరవిస్తారో వారికి క్షయరోగం దూరం అవుతుంది ఈ పైవి దానం చేయడం వల్ల అని చెప్పారు. అలాగే కార్తీక మాసంలో దీపదానము, ఆవాలను ఎవరైతే దానం చేస్తారో వారికి మూర్ఛ రోగం దూరం అవుతుంది. ఫిట్స్ అంటాం, ఆ ఫిట్స్ రోగం పోవాలి అంటే వారు దీపదానం అలాగే ఆవాలను కనుక దానం చేసినట్లయితే ఫిట్స్ రోగం అంటే మూర్ఛ రోగం కలుగుతుంది అని చెప్పారు. అలాగే కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంతో కూడుకుని ఉన్నటువంటి సోమవారం రోజున చేయబడినటువంటి శివుని యొక్క ఆరాధన వలన మానవులకి చాలా కష్ట నష్టములు తొలగపోవడమే కాకుండా చాలా కఠినమైనటువంటి దారిద్ర్య బాధ కూడా తొలగుతుంది అని చెప్పారు. సకల సంపదలు కూడా వాళ్ళకి సమకూరుతాయి. అలాగే ఒక ఇంటికి అవసరమైనటువంటి సామగ్రితో పాటు ఎవరైతే గృహమును, భూమిని అంటే పొలమును కానీ భూమిని కానీ ఎవరైతే దానం చేస్తారో వారందరికీ కూడా అట్టి ఫలితమే కలుగుతుంది అని ఈ శివ మహాపురాణులు చెప్పారు. అలాగే కృత్తికా నక్షత్రంతో కూడుకుని ఉన్నటువంటి మంగళవారం రోజున శ్రీ స్కందస్వామి అనగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరైతే పూజ చేస్తారో, అలాగే ఒక దీపదానం కానీ గంట మనం పూజలు చేసుకునేటప్పుడు కొట్టేటువంటి గంట కానీ ఎవరైతే దానం చేస్తారో వారికి ఆ మానవులందరికీ కూడా శీఘ్రంగా వాక్ సిద్ధి కలుగుతుంది, వాక్ దోషం పోతుంది. ఏమైనా వాళ్ళకి మనం చూస్తూ ఉంటాం, సాధారణంగా కొంతమందిని మాటలు రాకుండా ఉంటూ ఉంటారు, కొంతమంది నత్తి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవి ఆక్షేపణ చేయరాదు, ఏదో దోషం వల్ల వస్తుంది. అటువంటి దోషములతో ఉన్నవారు కూడా వారు దీపదానము, గంట అలా కనుక దానం చేసినట్లయితే ఆ శబ్ద బ్రహ్మ దోషములన్నీ కూడా వాళ్ళకి తొలగి శబ్ద సిద్ధి కలుగుతుంది. శబ్దము యొక్క దోషములు పోవడమేగా అంటే మనం సాధారణంగా లౌకికంగా డంబం అంటూ ఉంటాం. ఆ మాటలు రాకపోవడం కావచ్చు, మాటల యొక్క కొంతమంది నత్తిగా మాట్లాడుతూ ఉంటారు, ఆ దోషములు కావచ్చు. అలాగే ఏ విధమైనటువంటి శబ్దవాచక దోషములన్నీ కూడా వారికి మానవులకి తొలుగుతాయి అని ఈ శివ మహాపురాణంలో చెప్పారు. అలా ఎవరైతే ఈ దానం చేసి
ఈ గంట దీపము దానం చేసి ఉంటారో వారి నోటి గుండా వచ్చేటువంటి ప్రతి మాట కూడా అది సత్యం అవుతుంది. సత్యం తప్పకుండా వాక్సిద్ధి కలుగుతుంది. తద్వారా వారు మాట్లాడే మాట వల్ల అంత సత్యమే మాట్లాడతారు. వారు అంత సత్యంగా సిద్ధి కలుగుతుంది అని చెబుతున్నారు. అలాగే కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంతో ఉన్నటువంటి బుధవారం నాడు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని పూజ చేస్తారో, పూజ చేసి దధ్యోదనాన్ని దానం చేస్తారో ఆ మనుష్యునికి ఉత్తమమైనటువంటి సంతానం ప్రాప్తిస్తుంది అని చెప్పారు ఈ శివ మహాపురాణంలో. అలాగే కృత్తికా నక్షత్రంతో కూడుకుని ఉన్నటువంటి గురువారం రోజున ఎవరైతే ధనంతో బ్రాహ్మణుని పూజించి వారికి తేనె, బంగారము, గురకం అంటే నెయ్యి దానం చేస్తారో వారికి భోగము, వైభవములు వృద్ధి చెందుతాయి అని చెప్పారు. అలాగే కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి శుక్రవారం రోజున మహాగణపతిని, గణేశుని కనుక పూజిస్తారో గంధము, పుష్పములు, అన్నము ఎవరైతే దానం చేస్తారో ఆ గణేష పూజ చేసి ఈ పై వస్తువులు గంధము, పుష్పము, అన్నము ఎవరైతే దానం చేస్తారో వారికి ఆ మానవులందరికీ కూడా భోగ పదార్థములు అంటే వారు భోగంగా ఉండేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆ భోగం కూడా వారికి ఉండేటువంటి భోగం అంతా కూడా వృద్ధి చెందుతుంది అని చెప్పారు. అలాగే ఆ రోజున బంగారం, వెండి మొదలైనటువంటి దానం చేయడం వల్ల అంటే కృత్తికా నక్షత్రంతో కూడుకొని ఉన్నటువంటి శుక్రవారం రోజున ఎవరైతే బంగారు దానం, వెండి మొదలైన దానం చేస్తారో అలా చేసినటువంటి సంతతి లేనటువంటి వారు గొడ్రాలికి కూడా ఉత్తమంగా పుత్రప్రాప్తి, సంతతి ప్రాప్తి కలుగుతుంది అని శివ మహాపురాణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి శనివారం రోజున దిక్పాలురు నమస్కరించడం వల్ల దిగ్గజములను, నాగులను, సేతుపాలకుల్ని కూడా పూజనటువంటి ఫలితం కలుగుతుంది. త్రినేత్రుడారి అయినటువంటి దురుడిని పాపం హరించడం కోసం విష్ణువుని, జ్ఞానం ప్రసాదించడం కోసం బ్రహ్మదేవుని ఆరాధించాలి. ఇంకా కూడా ధన్వంతరిని, అశ్విని కుమారులు ఇరువురిని కూడా మనం పూజ చేయాలి ఈ కార్తీక మాసంలో తప్పకుండా. అలా చేసినట్లయితే రోగములు నశిస్తాయి, అపమృత్యువు కలుగుతుంది, అకాల మరణములు కూడా అన్నీ కూడా యాక్సిడెంట్లు అవన్నీ జరగకుండా నివారింపబడతాయి. ఇలా భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో వారికి తాత్కాలికమైనటువంటి వ్యాధులు కూడా శాంతిస్తాయి. అలాగే ఉప్పు అనగా లవణ దానం, లోహం, నూనె, మినుములు, కటుకములు అంటే సొంఠి కానీ, పిప్పళ్ళు కానీ, మిరియములు కానీ వీటిని త్రికటుకములు అంటారు. అలాగే పండ్లు, గంధము, నీరు, అలాగే నెయ్యి అటువంటి ద్రవ పదార్థములను, సువర్ణము, ముత్యములు మొదలైనటువంటి గట్టి వస్తువులను ఎవరైతే దానం చేస్తారో వారందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెబుతూ వీటిలో లవణముల యొక్క తూకం కనీసం ఒక కేజింపావు ఉండాలి అని చెప్తున్నారు. పూర్వకాలంలో చెప్పినటువంటి లెక్కలు షేరు లెక్కలు చెప్పారు, కానీ నేటి కాలమానంలో 1¼ kg, కేజింపావు అని 1 kg, పావు కేజీ కలిపి 1.25 kg మనం ఇవ్వాలి అని చెప్పారు. అలాగే సువర్ణ దానం, వెండి దానం కనుక చేసినట్లయితే వారికి శక్తిని బట్టి దానం ఇవ్వచ్చు. శక్తి కలిగినటువంటి వాడు 1 తులం తప్పకుండా ఇవ్వాలి అని శివ మహాపురాణంలో చెప్పడం జరిగింది. ఎవరి శక్తికి వారు 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 తెలుసుకుని శక్తి కలిగినటువంటి వారు యథోచితంగా యథాశక్తిగా దానములు, ధర్మములు చేస్తూ ఉండాలని వారి వారి శక్త్యానుసారంగా భక్తి శ్రద్ధలతో ఆచరించి తప్పకుండా మంచి ఫలితములు పొందాలని ఈ శివ మహాపురాణంలో మానవాళందరికీ కూడా దానముల యొక్క, ప్రతిమల యొక్క పూజ, వాటి యొక్క ఉపచారములు,
విశేష మాసములలో, తిథులలో, నక్షత్రములలో కలిగేటువంటి ఫలితాలు అన్నీ చెబుతూనే వారికి వాటి వల్ల కలిగేటువంటి ఆ దానాదుల వల్ల కలిగేటువంటి ఫలితములు కూడా అక్కడ సూత మహర్షి ఆ ఋషులందరూ కూడా చెప్పారని ఈ శివ మహాపురాణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అంతటి ఈరోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.